వరంలో మద్యం సిండికేట్ పై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. వైన్ షాప్ ఓనర్ల ఫోన్ కాల్ ఆడియో బయటపెట్టిన ఆయన ఇరువురు ఓనర్లు మద్య సిండికేట్ గురించి మాట్లాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చలనాలకి వేదిక అవుతా ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి సంచలనాలకి వేదిక అవుతా ఉంది రాజమహేంద్రవరం. ఎందుచేతనంటే ఇదే మద్యం లేని మద్యం స్కామ్ని తీసుకుని వచ్చి సాక్షాత్తు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని 71 రోజులు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇవాళ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరంలో సిటీకి సంబంధించి అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీ అయిన రూరల్కి సంబంధించి 39 షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగులు పెడదాము అని ఈవీఎం ఎమ్మెల్యే బినామీ రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆయన ఫోన్ సంభాషణ ఈపాటికే వైరల్ అయింది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం వినే ముందు ఎంత నిస్సిగ్గుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా శ్రీరంగ నీతులు అండ్ ఇంతకన్నా గొప్పోళ్ళు ఉండరు అన్న విధంగా చెప్తూ ఉంటారు. మార్కెట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నమస్కారాల మీద నమస్కారాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎందుచేతనంటే ఇదే మద్యం లేని మద్యం